అసలు ఈ గుండ్ల కిందనే ఆయన నివాసం ఉన్నట్టున్నాడు. ఈ గ్రామస్తులు తెలిపినట్లు పైన కొన్ని విగ్రహాలు కూడా ధ్వంసం చేసిరంట. ఇక్కడ ఒకసారి చూపించు. ఇగో ఇక్కడ మొత్తం విగ్రహాలు మొత్తం ధ్వంసం అయిపోయినాయి. ఒకసారి స్వామివారు మొత్తం కూడా చూడండి ధ్వంసం చేశారు దుండగులు. ఇంతటి చక్కనైన శిల్పాలు చెక్కిండ్రు అప్పట్లో, కానీ ఇంత దౌర్జన్యానికి ఒడిగట్టిరు దుండగులు. అసలు అమ్మవారు ఎంత చూడముచ్చటగా ఉన్నారు, అయినా కూడా మొత్తం విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు. ఇక్కడ చూసుకుంటే మొత్తానికి ఇక్కడ ఈ గ్రామస్తులు చెప్పిన ప్రకారం అయితే భైరవునికి ఒక గుహ ఉంటుందంట. ఆ గుహ గుంట వెళ్ళాలి. ఆ గుహ ఇదేనా ఏందనేది మాకు తెలియదు పర్టికులర్గా. ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఎంత డేంజర్గా ఉందంటే ఈ గుహ లోపల ఏమైనా ఉన్నాయా ఏంటి అసలు. కానీ ఇందులో ఏమైనా ఉన్నాయనుకో మనం అంతా బిస్కెటే. వస్తున్నావా పడతావా లేదా బ్రో? చాలా జాగ్రత్త. అసలు డేంజర్ బాయ్స్ అంటే ఇంత డేంజర్గానే ఉంటాయి అన్ని వీడియోలు. చూద్దాం, ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి శివ పైన గుండు ఉంది, ఏముందో తెలుస్తలేదు కానీ ఫోన్ చేసి నాకు చూడండి. మా వాళ్ళు డేర్ బాయ్స్ ఎట్లా వస్తారు. చాలా మా శివ ఉంటాడు. అమ్మా బాబు. నెక్స్ట్ శివ ఎట్లుంది శివ? అమ్మా చాలా అంటే చాలా బాగుందా? ఇక్కడ చూడండి గైస్, మొత్తం చూడండి. అసలు ఏమున్నాయి ఇంట్లో, మొత్తం ఏముందో మాకైతే తెలుస్తలేదు. చాలా రిస్క్తో వస్తున్నాము. ఒకసారి పైన కూడా చూడండి, పంపుతున్నాయి కాళ్ళ చెప్తాము. ఇప్పుడు మేము అనుకున్నాము ఒక గుండు, ఆ గుండు ఇది ఇక్కడ నిలిచింది. ఇప్పుడు ఇట్లా గుండు ఇట్లా నిలిచింది అనుకో కథం, మేమందరం కూడా కథం. ముందుకు వెళ్దాం. సరే వెళ్తున్నా, అయితే ముందరికైతే సాగుదాం. చూడండి చాలా అసలు ఎంత గుహ ఇదేనా? గుహ అంటే లోపల కూడా ఉంది. కోనేరు ఉందానా అనుకున్నాం. తీసుకో